పనులు మొదలు కాకుండానే వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు చేపట్టారు. 1వ బ్లాక్లోని సీఎం కార్యాలయం జీఏడీలో కూల్చివేతలు చేపట్టారు. పలు గోడలను కూల్చి మళ్లీ కడుతున్నారు. సీఎం చంద్రబాబుకు నచ్చలేదని, వాస్తు సరిపోలేదని కూల్చివేతలు చేపట్టారు. గతంలో కూడా 4, 5వ బ్లాకుల్లో గతంలో కూల్చివేతలు జరిగాయి. తాజా కూల్చివేతలతో సచివాలయ నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి వివరాలండి సతీష్. సిద్ధేశ్వర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం అన్నది ఒక ఏనుగులా తయారైందని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ వ్యయం ఖర్చు అవుతూనే ఉంది. దాదాపుగా 220 కోట్ల నుండి మొదలైన వ్యయం ఇప్పటికి 750 కోట్లకు చేరింది. అయినప్పటికీ కూడా ఇంకా దాంట్లో మార్పులు, కట్టిన నిర్మాణాలనే పదే పదే కూల్చే పరిస్థితి వస్తుంది. ప్రణాళిక లోపం, ముందస్తు ఆలోచన లేకుండా, స్పెసిఫిక్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా 1వ బ్లాక్ లో, ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో 1వ బ్లాక్ అది, దీన్ని మొన్న ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది సీఎం చంద్రబాబుకు. అదేవిధంగా జీఏడీ జనరల్ సాధారణ పరిపాలన విభాగానికి బ్లాక్ ను కేటాయించింది. అందులో గత 10 రోజులుగా గతంలో చేపట్టిన నిర్మాణాలు చేపట్టినటువంటి గోడలన్నింటినీ కూడా కూల్చి మళ్ళీ కొన్నింటిని పునర్నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు కూడా కొన్ని గోడలను కూల్చుతున్నారు. సీఎం చంద్రబాబు గతంలో ఈ ప్రాంతానికి విజిట్ వచ్చినప్పుడు కొన్ని గదులు విశాలంగా లేవని, కొన్నిట్లో వాస్తు సమస్యలు ఉన్నాయని, ఇంకా సెక్యూరిటీ పర్పస్ మీద ఇంకొన్ని గోడలను కూల్చి మళ్ళీ పునర్నిర్మించే పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా 4, 5 బ్లాకుల్లో ఆల్రెడీ ప్రారంభించినటువంటి మంత్రులు ప్రారంభించిన కార్యాలయాలను కూడా సంబంధించినటువంటి గోడలను కూల్చేసి మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. 4వ బ్లాక్, 5వ బ్లాక్ లో. ఇప్పుడు మళ్ళీ 1వ బ్లాక్ లో కూడా అదే పరిస్థితి నెల ఉంది. ఇలా పదే పదే కట్టిన నిర్మాణాలను కూల్చి మళ్ళీ కడుతున్న పరిస్థితి దాదాపుగా భారీ వ్యయం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించినంత వరకు 750 కోట్ల, 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి సంబంధించి కేవలం నిర్మాణ వ్యయమే 420 కోట్లు అయిందంటే ఒక చదరపు అడుగుకి 7,000 రూపాయలు. ఇది బహుశా భారతదేశంలో ఇప్పటి వరకు ఒక చదరపు అడుగు నిర్మాణానికి 7,000 రూపాయలు చెల్లించిన చరిత్ర ఎక్కడ కూడా లేదని అధికారులు చెప్తున్నారు. భారీ ఎత్తున దుబారా జరుగుతుంది. అది కాకుండా 420 కోట్లు కాకుండా మరొక 330 కోట్ల రూపాయల వరకు ఇంటీరియర్ డెకరేషన్ కానీ, ఇంటీరియర్ వర్క్స్ సంబంధించి, ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి కూడా ఖర్చు చేస్తున్న పరిస్థితి. ఇంత వ్యయం చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇందులోనే మళ్ళీ కట్టిన నిర్మాణాలను మళ్ళీ కూల్చే పరిస్థితి, మళ్ళీ కట్టిన గోడలు మళ్ళీ కూల్చి కొడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా దుబారాకి, అదేవిధంగా ప్రణాళిక లోపం ఏ విధంగా ఉంది ఈ నిర్మాణానికి సంబంధించిన చాలా స్పష్టమవుతుంది. ఇవాళ నుండి విధులను ప్రారంభించారు. అక్టోబర్ 3 నుండి ఇక్కడ ప్రారంభించారు. మరోవైపు సీఎం చంద్రబాబుకు సంబంధించిన ఆఫీస్ మాత్రం ఇంకా పునర్నిర్మాణ పనుల్లో ఉంది. సిద్ధేశ్వర్. ఓకే సతీష్.